వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్. రైతులు పండించిన పత్తి వరి ధాన్యాలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలి. లక్షెట్టిపేట మండల గుల్లకోటలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు బంద్ పాటిస్తున్న ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు. లక్షెట్టిపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. ప్రతి క్షణం ప్రజలను రక్షించడానికి పోలీసులు పనిచేస్తున్నారని తెలిపిన డీసీపీ ఏ బాస్. రైతులు పండించిన వరి ధాన్యం మరియు పత్తి ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామంలో లక్ష్మీ ప్రసన్న గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. రైతుల వద్ద నుండి నిబంధన ప్రకారం నాణ్యమైన ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 345 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కు 2,389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాల్కు 2,369 రూపాయల ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. సన్న రకం వాటిలకు గత సంవత్సరం మాదిరిగా మద్దతు ధరతో పాటు క్వింటాలు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని అన్నారు. రైతులు దళార్ల వరి ధాన్యం పత్తి అమ్ముకొని మోసపోకూడదని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్, వైస్ చైర్మన్ ఎండి అరీఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు, మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ దిలీప్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సో ఈసారి ఖరీఫ్ సీజన్ సంబంధించిన వడ్లు అండ్ పత్తి కొనుగోలు రెండు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని సెంటర్కి ఓపెన్ చేసేసి రైతులు ఎవరైనా హార్వెస్టింగ్ చేసి తీసుకువస్తున్నారు. దానికి కరెక్ట్గా క్లీన్ అయ్యి మాయిశ్చర్ వచ్చి దానికి కాటా చేసేసి ఇమీడియట్గా మిల్స్కి తరలించాలి. సో దానికోసమే అన్నీ మన జిల్లాలో సుమారుగా 345 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉన్నాయి. ఈసారి కూడా సన్న బియ్యంకి, సన్న వడ్లుకి ఎంఎస్పితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 బోనస్ ఇవ్వడం జరుగుతున్నాయి. దాంతోపాటు ఇమీడియట్గా ఏమైనా ఎఫ్ఏక్యూ ప్యాడీ వచ్చింది, దానికి ఇమీడియట్గా మిల్ షిఫ్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఐకేపీ, మంచిర్యాల కాన్స్టిట్యూషన్ మొత్తం ఐకేపీ ఉంది, మిగతా దాంట్లో కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. టార్పోలిన్స్ అన్ని సెంటర్కి 2020 ఇవ్వడం జరుగుతున్నాయి. ఎక్కడైనా రాలేదు అంటే ఇమీడియట్గా మార్కెటింగ్ వాళ్ళ నుంచి కోఆర్డినేట్ చేసేసి తీసుకోవచ్చు. ఖచ్చితంగా 20 టార్పోలిన్స్ అన్ని చోట్ల ఉండాల్సింది. అండ్ ఎప్పుడైనా వర్షం వస్తే ఆ టైంకి ధాన్యం ఖచ్చితంగా దానికి కాపాడాలి. ఎందుకు తడిసిన ధాన్యంకి మళ్ళీ ఇప్పుడు నేను ఎఫ్సిఐలో చూస్తున్నాను, ఒక్కటి డాట్ కూడా వచ్చింది అంటే వాళ్ళు తీసుకోరు. ఫైనల్గా మిల్లర్స్ కూడా ఫైనల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వ వడ్లు కొని దానికి బియ్యం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వానికి టు క్లెయిమ్ అమౌంట్. సో దానిలో ఒకటి డాట్ కూడా ఉంటుంది అంటే ఎఫ్సిఐ వాళ్ళు అసలే తీసుకోరు. నేను చూశాను కొన్ని మిల్లు 2 సారి 3 సారి షార్టెక్స్ తోటి చేసేసి పంపిస్తున్నాము, దాని నుంచి మిల్లర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో కరెక్ట్గా ఎవరైనా తడిసింది అంటే ఇమీడియట్గా దానికి మనకి ఇన్ఫార్మ్ చేయండి, దానికి డ్రై చేయండి. మనకి డ్రైయర్స్ కూడా ఉన్నాయి, క్లీనర్స్ కూడా ఉన్నాయి, ఇమీడియట్గా డ్రై చేయండి, ఇమీడియట్గా మనం బాయిల్డ్ మిల్క్కి పంపిస్తాం. సో దట్ నష్టం కాకుండా మనం చూడాల్సింది. అండ్ ఎంతవరకు పాసిబుల్ అయితే ఈ వర్షం టైంలో కూడా మన ధాన్యంకి కాపాడాలి. సో దట్ అది మంచి క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఒకసారి డిగ్రేడ్ అయిపోయిన తర్వాత మనం తీసుకుంటాం, మళ్ళీ మిల్లర్కి ఇస్తాం, మిల్లర్ మళ్ళీ ఎఫ్సిఐ వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఇది ఖరాబ్ అయిపోయింది అంటే మిల్లర్ మళ్ళీ డిఫాల్ట్ అయిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిల్లింగ్కి వాళ్ళు రారు. సో అట్లా అవి ఒక ప్రాబ్లం వస్తున్నాయి. కాబట్టి ఇనీషియల్ నుంచి ఖచ్చితంగా కరెక్ట్గా ప్యాడీ ఉండాల్సింది, క్లీన్ ప్యాడీ ఉండాల్సింది, కరెక్ట్గా మాయిశ్చర్ ఉండాల్సింది. ఏమైనా హెల్ప్ కావాలంటే మా దగ్గర దాదాపు 150 పైన
క్లీనింగ్ మషిన్ ఆటోమేటిక్ క్లీనర్ ఉన్నాయి, కొన్ని మెకానికల్ క్లీనర్ ఉన్నాయి, డ్రైయర్ ఉన్నాయి. ఎప్పుడైనా తడిసినట్టే మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇమీడియట్గా డ్రైయర్ ఇస్తాం, డ్రై చేసేసి ఇమీడియట్గా పంపడం జరుగుతుంది. సో అట్లా చేసేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ రైతులకు ఎలాంటిగా ఇబ్బంది కాకుండా అట్ ద సేమ్ టైం మంచి రకాల ప్యాడీ మనకి మిల్స్కి పోవాల్సింది కరెక్ట్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా. అండ్ సన్న రకాల ఏమైనా వస్తుంది దానికి ఏయూ సర్టిఫై చేస్తారు, దానికి 500 అదనంగా బోనస్ కూడా వస్తుంది. సో అండ్ ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే మనమందరూ అందుబాటులో ఉంటాము. ఇమీడియట్గా కన్సర్న్ తహసీల్దార్కి, నాకు, జేసీ గారికి ఇమీడియట్గా మెసేజ్ చేయండి, వీళ్ళు డెఫినెట్లీ దానికి సార్ట్అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల బంద్ 2వ రోజు కూడా విజయవంతంగా కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల నిర్వాహకులు ఈరోజు ఐబీ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రైవేటు కాలేజీల నిర్వాహకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా సంస్థలకు సుమారు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉందని, కానీ విద్యార్థులకు కాలేజీ చదువులకు ఆటంకం కలగకుండా ఇప్పటి వరకు సొంతంగా కాలేజీ యాజమాన్యాలు భరిస్తూ విద్యను బోధన చేయడం జరిగిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొనసాగించడం లేదని, దీంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులను గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా 2021 నుంచి 2025 విద్యా సంస్థలకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, తక్షణం 900 కోట్లు విడుదల చేసి మిగతా మొత్తాల విడుదలకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని, ఈ హామీ ప్రభుత్వం ఇచ్చినట్లయితే బంద్ కార్యక్రమాన్ని తక్షణమే విరమించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి ఉపేందర్ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నర్సయ్య, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రమణ, సీనియర్ కరస్పాండెంట్లు భూమేష్, పి మల్లేష్, డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, పి శ్రీధర్ రావు, ఎం విజయ్ కుమార్, మనోహర్ రెడ్డి, ఆర్ శ్రీనివాస్, వివిధ కళాశాల అధ్యాపక బృందాలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అందరూ యాజమాన్యాలు మరి అధ్యాపకులందరూ కలిసి అంబేద్కర్ గారికి మా యొక్క గూడును వెళ్ళబోయడం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మా యూనివర్సిటీ అధ్యక్షులు చెప్పినట్టు దాదాపు 4 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగం మిస్గైడ్ చేస్తుందా, ఎందుకు జరుగుతుందో తెలియదు. ఈరోజు మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఒక పథకాల్లో అత్యంత విలువైన పథకం ఫీ రియంబర్స్మెంట్. ఆ రోజు గౌరవనీయులు పీసీ చైర్మన్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాన్య కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు అత్యున్నత చదువులు చదవాలనేటువంటి ఒక బృహత్తర ఆశయంతో ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఈ 15 సంవత్సరాల్లో వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రియంబర్స్మెంట్ పైన కొంచెం ఇది మా పథకం కాదనే ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అది మెల్లమెల్లగా ఈ ఇబ్బంది అయిపోయి ఈ ప్రభుత్వం వచ్చే నాటికి అప్పులు కూడా ఎక్కువ, అంటే ఇవ్వాల్సినటువంటి బకాయిలు కొంచెం పేరుకపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పెట్టిన పథకం కాబట్టి దీన్ని గాడిలో పెడతారని చెప్పి మేము ఆశించినాం. వాస్తవంగా దీన్ని మీడియా ద్వారా మేము సమాజానికి తెలియజేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వం పెడుతున్నటువంటి 2 లక్షల కోట్ల బడ్జెట్లో జస్ట్ 1% 2,250 కోట్లతో 14,50,000 మంది విద్యార్థులు దాదాపు ఇంటర్ నుండి మొదలు పెడితే PhD వరకు చదువుకునేటువంటి ఒక అత్యంత ఆవశ్యకమైన పథకం ఇది. మామూలుగా ఇవాళ ఇదే ప్రభుత్వం ఒక 1వ తరగతి 2వ తరగతి విద్యార్థుల మీద ఒక సంవత్సరానికి 1,08,000 ఖర్చు పెడుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థుల మీద, డిగ్రీ విద్యార్థుల మీద, ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుకులం విద్యార్థుల మీద 1,90,000 ఖర్చు పెడుతుంది. కానీ కేవలం ఒక 12,000 రూపాయలతో డిగ్రీ విద్యార్థులకు, 35,000తో ఇంజనీరింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ఈ 15 సంవత్సరాల్లో లక్షలాది మంది విద్యార్థులను మేము ప్రయోజకులుగా చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు 1995 నుండి 2005 మధ్య ప్రభుత్వంలో సరైనటువంటి వసతులు లేనప్పుడు మాలాంటి విద్యావంతులు యూనివర్సిటీలలో కూడా పీజీలు పూర్తి చేసుకొని మనం కూడా ఒక ఫ్యాషన్తో విద్యా సంస్థలు స్థాపించి కొంతమందికి ఉపాధిని అందించాలనే ఒక లక్ష్యంతో మేము ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇవల్ల మేము బతుకుతూ కొన్ని వేలాది మందికి లక్షలాది మందికి అంటే కేజీ టు పీజీ ఎంతో మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధిని అందిస్తున్నాం. ఎక్కడో ఉన్న సంస్థలు ఇక్కడ వచ్చి పెట్టకపోయినా వాళ్ళకు ఎన్నో సదుపాయాలు ఇస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి 10,000 ఉద్యోగాలు 2,000 ఉద్యోగాల కోసం లక్షలాది కోట్లాది రూపాయలని ప్రభుత్వం వారికి ఎంతో సపోర్ట్గా చేస్తుంది. కానీ ఇక్కడ లక్షలాది మంది ఉపాధ్యాయులకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు ఉపాధిని ఇస్తున్నటువంటి ఈ వ్యవస్థ పైన ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది రానున్న రోజులలో విద్యార్థుల్ని విద్యకు దూరం చేసేటువంటి విధంగా జరుగుతున్నటువంటి ఒక కుట్రగా భావించాల్సి వస్తుంది. మధ్యతరగతి సామాన్య కుటుంబాల విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళం. మేము ఎంతోమందికి ఉపాధి ఇస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ యొక్క ప్రాధాన్యతను కూడా దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము ఇది న్యాయం చేయమని అడిగినందుకు కూడా ఈ మధ్యకాలంలో విజిలెన్స్ కమిటీలు అనేటువంటి వేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. దయచేసి వాటి మీద మేము స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ చిన్న అక్రమం జరిగినా దానికి మేము బాధ్యత వహిస్తాం. ఎలాంటి అక్రమాలు జరగలేదు, అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి. కాబట్టి మీరు విజిలెన్స్ విచారణ మేము ఖచ్చితంగా సహకరిస్తాం. కానీ మాకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చుకుంటూ మీరు ఆ పని చేయండి. కానీ అది ఇవ్వకుండా విజిలెన్స్ అంటే మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించే లేదు. కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి 10 నుండి 12,000 కోట్ల రూపాయలని మెల్లమెల్ల విడతల వారిగా ఇస్తూ ప్రభుత్వం యొక్క పరిస్థితి మాకు తెలుసు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తూ ఈ సమస్యను పరిష్కరించాల్సిందే వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ మంత్రిమండలికి, తెలంగాణ పొలిటికల్ లీడర్స్ అందరికీ నమస్కారాలు. గత 4 సంవత్సరాల నుంచి ప్రైవేట్ కళాశాలలకు స్కాలర్షిప్ రావడం లేదు. గత ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇవ్వలేదు. మీరు వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదు. ఇప్పటికే 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయి. మేము మొదటిసారి ధర్నా చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో విడుదల వారీగా డబ్బులు ఇస్తారని అనౌన్స్ చేయడం జరిగింది. అదే రకంగా మాతోటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విడుదల శ్రీహరి బాబు గారు కూడా చర్చలు జరిపి ఈ 2024-25 సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలతో పాటు మిగతా పాత బకాయిలన్నింటికీ మీకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పిండు. అదే రకంగా దసరా ముందు 600 కోట్లు, దీపావళి ముందు 600 కోట్లు, ఈ 1,200 కోట్లు విడుదల చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ దసరా ముందు 250 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా 950 కోట్ల రూపాయలు ఇప్పటికీ అలానే బకాయిగానే మిగిలిపోయింది. మేము వ్యవస్థలు నడపలేకపోతున్నాం. దయచేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరేది అంటే విద్యార్థి లోకం ద్వారా మీరు స్కాలర్షిప్లు తొందరగా విడుదల చేసినట్లయితే మేము ఈ జీతాలు, రెంట్లు, కరెంటు బిల్లు మిగతా వగైరా కట్టి మంచి ఉన్నత విద్య, నాణ్యమైన విద్య ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు డబ్బులు ఇవ్వండి. మేము ఇప్పటికే 1,200 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రభుత్వానికి సహాయం చేయడం జరిగింది. మరి ఇంకా చేయడం మా వల్ల కాదు, మాకు అప్పు లేదు. కనుక మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేందంటే మా పైసలు మాకు కనీసం ఈ 2024-25 సంవత్సరానికి ఈ 950 కోట్లు విడుదల చేసి ఎమ్మటే తక్షణమే మిగతా బాకీ అన్నింటికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసినట్లయితే మేము సమ్మె విరమిస్తాము. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కాలేజీలు నడిపే పరిస్థితులు లేవు. మేము మీరు స్పందించే వరకు కాలేజీలు నడపమని మాత్రం రేపు పత్రికాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాం. ప్రతి క్షణం ప్రజలను రక్షించడానికి పోలీసులు పనిచేస్తున్నారని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం లక్షట్పేట పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. హత్య చేసిన వ్యక్తికి ఏ విధంగా శిక్ష పడుతుందో యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కూడా అంతే శిక్ష పడుతుందని ఆయన తెలియజేశారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన రహదారి భద్రత అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. లక్షట్పేట పోలీస్ సర్కిల్ పరిధిలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 7 మృతి చెందారని, మంచిర్యాల జిల్లాలో గత సంవత్సరం 170 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఈ సంవత్సరం 140 మంది మృతి చెందారని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. దీనికోసం డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకొని కేసులు కూడా నమోదు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. అవగాహన సదస్సులో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై సూచించిన సూచనలను పాటించాలని, ఇతరులకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, లక్షట్పేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, లక్షట్పేట సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్, పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు ప్రజలు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు మాట్లాడిన మా ఏసీపీ గారు కానివ్వండి, ఎస్ఐ గారు కానివ్వండి, అండ్ కమిషనర్ గారు, ఆర్టీ అధికారి గారు మాట్లాడినవి మీరు స్క్రీన్ మీద చూసినవి, ఇవన్నీ చూసినట్లయితే ఇక మన పెద్ద ఉపన్యాసం అవసరం ఉండదు. ఎస్ఐ గారు మీకు ఫస్ట్ ఒక ఏమీ చూపించారు. దాంట్లో మొత్తము రక్తసిక్తమైన ముఖాలు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన ఫేసులతోటి అవి నేను అక్కడ ఉండి ఒక 5 minutes చూసినప్పుడు చాలా మనసు బాధ అనిపించింది. ఒక పోలీస్ అధికారిగా నిత్యం ప్రజల్లో ఉంటూ ఇట్లాంటి యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటి మర్డర్స్ కానీ జరిగినప్పుడు మేము రెగ్యులర్గా చూస్తుంటాం. కానీ అక్కడ కూర్చొని ఆ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటే మనసు ఒకసారి చెలించింది. నిజంగా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇక్కడ ఉండి అందులో చనిపోయిన వ్యక్తి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకా డీప్గా లోతైన బాధ కలుగుతుంది. అది మా వాళ్ళు మీలో మార్పు రావడం కోసం కంప్లీట్ ఏవైతే లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మెయిన్ రోడ్లలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్ ఉన్నాయో అవే సీన్స్ పెట్టారు. అవి బయటికి రావు. అవి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ సంవత్సరము ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలోనే 7 చనిపోవడం జరిగింది. చిన్న చిన్న మిస్టేక్స్. లాస్ట్ ఇయర్ 11 మంది చనిపోయినారు, ఇప్పుడు 7 చనిపోయినారు. మంచిర్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ 2024లో మంచిర్యాల మొత్తం జిల్లాలో 170 మంది చనిపోయినారు. అందులో 25 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళే సగం మంది ఉన్నారు. అంటే భార్య, పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నవారు. ఈ సంవత్సరం ఈ అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకురావడం, ఎన్ఫోర్స్మెంట్ డ్రంక్ డ్రైవ్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని డ్రంక్ డ్రైవ్ చేసిన వాళ్ళని పట్టుకోవడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని పట్టుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల ఈ సంవత్సరం కూడా దురదృష్టవశాత్తు 142 మంది చనిపోయినారు. ఇంకా 142 మంది ఇక్కడ చనిపోయినారు మంచిర్యాల జిల్లాలో. మేము ప్రతి క్షణము పోలీస్ డిపార్ట్మెంట్గా ప్రతి క్షణము యాక్సిడెంట్స్ తగ్గియాలనే ప్రయత్నం చేస్తాం. మాకున్న ఉద్యోగంలో లా అండ్ ఆర్డర్, మర్డర్లు ఇట్లాంటి ఇష్యూలలో శాంతి భద్రతలు కొట్లాడుకోకుండా చూడడము, దొంగతనాలు జరుపుకోకుండా చూడడము, దీనితో పాటు మనుషులు చనిపోకుండా చూడడం. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కాదు. ఇది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల భాగస్వామ్యంతో తప్పకుండా ఈ యొక్క యాక్సిడెంట్లు నిరోధించాలనే ఉద్దేశంతో మా గౌరవ సిపి గారు ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి మా డీసీపీ గారు ఎక్కడి భాస్కర్ గారి చేతిలో పెట్టి మా అందరితోటి ఈ ప్రయత్నం చేసిస్తా ఉన్నారు. దయచేసి ఈ ప్రయత్నానికి మీ యొక్క సహకారం తోడైతే మన రోడ్డు మీద ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండా మనం నిరోధించడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మళ్ళీ ఇంత మంచి ప్రోగ్రాం చేసిన మా లక్షపేట సిఐ గారికి, లక్షపేట ఎస్ఐ గారికి, మా సర్కిల్ పోలీస్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన మంచిర్యాల జిల్లా కేంద్రం రాజీవ్ నగర్లో మద్యం మత్తులో 2 వ్యక్తులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. మంచిర్యాలలోని రాజీవ్ నగర్లో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి విధుల్లో భాగంగా హెడ్ కానిస్టేబుల్ సంజీవ్, కానిస్టేబుల్ పల్లెరాజు బ్లూ కోట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తుండగా రాజీవ్ నగర్ నుంచి 100కు ఫోన్ రావడంతో రాజీవ్ నగర్కు వెళ్లి ఫోన్ కాల్ అటెండ్ చేసి తిరిగి వస్తుండగా సంతోష్ కిరాణం వద్ద రోడ్డుపై చిప్పకుర్తి సతీష్, సబ్బని రాజు, నరేష్ను బహిరంగంగా మద్యం సేవిస్తుండగా పోలీసులు వారిని మందలించారు. దీంతో మందుబాబులు ఇక్కడే తాగుతామంటూ పోలీసులతో గొడవకు దిగడమే కాకుండా దాడికి ప్రయత్నించారు. పోలీసులు మందుబాబులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన సతీష్, రాజులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ ప్రమోద్ రావు తెలిపారు. రాజీవ్ నగర్ ఏరియాలో అర్ధరాత్రి కూడా 11:50 ప్రాంతంలో కూడా డైలెండర్ కార్ రావడం జరిగింది పోలీస్కి. దాన్ని అటెండ్ అయ్యి బ్లూ కోట్ సిబ్బంది రిటర్న్ వస్తున్న క్రమంలో కూడా రాజీవ్ నగర్ రోడ్ పైన చిప్పకూరు సతీష్, అదేవిధంగా సబ్బని రాజు, ఇంకా ఫ్రెండ్ నరేష్ ముగ్గురు కలిసి రోడ్డు మీద మందు తాగడం జరుగుతూ ఉంటుంది.
ఇలా ఎందుకు చేస్తున్నారని గ్లూకోజ్ సిబ్బంది వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద వాళ్ళతో దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద వాళ్ళ డ్యూటీకి అబ్స్ట్రక్షన్ చేసి వాళ్ళని చేయడం జరిగింది. దీనికి బాధ్యులైనటువంటి సంబడి రాజు అదేవిధంగా చిన్నప్పుడు సతీష్ అని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆనరబుల్ మేజిస్ట్రేట్ చేయడం జరిగింది. మత్స్యకారుల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం లక్షట్పేట మండలంలోని గుల్లకోట గ్రామ ప్రాంత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గోదావరి నదిలో కలెక్టర్ కుమార్ దీపక్ మరియు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, లక్షట్పేట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్తో కలిసి 24,42,000 చేప పిల్లలను వదలడం జరిగిందని అన్నారు. చేపలపై ఆధారపడిన మత్స్యకారు సొసైటీలను మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలు నడిపేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి-మార్చి 2026 నాటికి చేప పిల్లలు వృద్ధి చెందుతాయని, దాదాపు 1,000 మంది చేపలు పట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలో వినియోగదారులతో పాటు ఎగుమతి చేసేందుకు సరిపడా చేపల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 2025-2026 సంవత్సరాలకు గాను జిల్లాలో 20 లక్షల చేప పిల్లలను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్, వైస్ చైర్మన్ ఎండి అరీఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు, మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, మత్స్యకార సొసైటీ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో లక్షటిపేట మండలంలో ఫిష్ సీడ్లింగ్ సంబంధించిన ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్లో పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఫిష్ సీడ్లింగ్స్ రిజర్వాయర్స్లో పెట్టడానికి ప్రారంభమైంది. నెక్స్ట్ 15 to 20 డేస్లో దాదాపు 2 crore పైగా ఫిష్ సీడ్లింగ్స్ అన్ని రిజర్వాయర్స్లో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సఫిషియెంట్గా ఫిష్ సీడ్లింగ్స్ మనం వేయాల్సింది. ఎందుకు దాని మీద కొన్ని సొసైటీ డిపెండెంట్ అయి ఉన్నాయి. ఫిష్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, అంటే ఈ ఏరియాలో చూస్తే ఫిష్ తక్కువ వాడుతున్నారు, కానీ ఫిష్ ఒక మంచి ప్రోటీన్ సోర్స్. కొన్ని మన దగ్గర ఫిష్ క్యాంటీన్ లాగా, మొబైల్ ఫిష్ క్యాంటీన్ లాగా ఇవ్వడం కూడా జరిగింది. మంచిగా మహిళా సంఘాలు దానికి నడిపిస్తున్నారు, మంచిగా జరుగుతున్నాయి. సో దానికి మంచి ప్రోగ్రాం పెట్టుకొని అట్లా మనం చేస్తున్నాం. దానికి 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ థింగ్ అంటే ఫిష్ సంబంధించిన ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి, ఫిష్ తినడానికి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి గుడ్ ప్రోటీన్ సోర్స్ ఉన్నాయి, ఈజీ అవైలబుల్ ఉన్నాయి, మన దగ్గర చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. సో దాని గురించి అవగాహన పెంచాలి. దాంతోపాటు ఈ చిన్న చేప మనం ఏమైనా పెడుతున్నాము, ఫిబ్రవరి-మార్చి వరకు మెచ్యూర్ అయిపోతుంది. దాని నుంచి ఇక్కడ మన డిఎఫ్ గారు ఇప్పుడే చెప్పారు, 1000 మంది వరకు కూడా ఇక్కడ చేప పట్టుకోవచ్చు. సఫిషియెంట్గా చేప ఉన్నాయి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్లో. దాంతోపాటు ఈసారి మంచిగా వర్షం అయింది కాబట్టి అన్ని రిజర్వాయర్ ఫుల్గా ఉంది. సో కాబట్టి ఈసారి ఎక్కువ చేప ఉత్పత్తి అవుతుంది. చేప సంబంధించిన నాట్ ఓన్లీ కన్జంప్షన్స్కి, ఈవెన్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన కూడా వేరే రాష్ట్రంలో పంపడానికి కూడా మన జిల్లాలో చేప అంతా సఫిషియెంట్గా ఉండాల్సింది. దాని నుంచి ఒక ఇన్క్లూసివ్ డెవలప్మెంట్, అంటే అన్ని రకాల సొసైటీకి బెనిఫిట్స్ రావాల్సింది. దానిలో ఇది చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అందరూ దానిలో పార్టిసిపేట్ చేసే అందరికీ థ్యాంక్స్. అండ్ మన ఫిషరీ డిపార్ట్మెంట్ సంబంధించిన దానికి కరెక్ట్గా విదిన్ టైం బౌండ్లో మనం 15 days ప్రణాళిక ఎట్లా ప్రిపేర్ చేశానో దానిలో మాత్రమే మనం అన్ని పూర్తి చేయాల్సింది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి మండలంలో ప్రతి గ్రామంలో 2 ఓబీలు మరియు 1 విఓఏలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో భాగంగా కోటపల్లి మండలంలో 2,559 మంది నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పించడానికి 219 మంది వాలంటీర్ టీచర్స్ను గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి 2 ఓబీలకు మరియు విఓఏలకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని
గ్రామ స్థాయిలో నిరక్షరాస్యులను విద్యావంతులుగా తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల విద్యాధికారి ముగిలి, ఏటీఎం ఉమారాణి, సిఆర్పీలు తిరుమల, అమీనా, డిఆర్పీలు సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఉల్లాస్ యాప్ మనం గత 2023 నుంచి మనం ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. వివిధ రకాల సర్వే చేస్తాం. ముఖ్యంగా ఈరోజు ఈ వన్ డే ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న మండల విద్యాధికారి మౌలి గారు, డైరీ గ్యాస్ డైనమిక్ మౌలి గారు, ప్రమాణిగా ఏపీఎం కుమారాణి గారు, సిఆర్పిస్ మీ అందరికీ ఉల్లాస్ అమ్మకు అక్షరమాలలో తర్ఫీదు ఇవ్వడానికి, ఈ రోజంతా మీతో ఉండడానికి మనకు వరంగల్ నుంచి మనకు ఆమినా గారు, తిరుమల గారు కరీంనగర్ నుంచి పరిచయిస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లో శిక్షణ పొంది మీకు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గ్రామ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఏ విధంగా మెరుగుదలు మీకు అందిస్తే మీరు ఆ విధంగా ముందుకెళ్ళి కార్యక్రమాన్ని 100% రిజల్ట్ వచ్చే విధంగా పనిచేస్తారనే కార్యక్రమం పైన అక్షర వికాసం పుస్తకంలో ఉన్న 16 పాఠాలు ఏ విధంగా చదువురాని వయసులకు చదువు చెప్పాలనే అంశం మీద క్షుణ్ణంగా మీకు వివరాలు తెలియజేయడానికి వాళ్ళు వచ్చినారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతుందో మా డిఆర్పి గారు కూడా ఉన్నారు, సుమన్ గారు. వాళ్ళు రెగ్యులర్ ఇక్కడే చెన్నూరు ఉపాధ్యాయులుగా మ్యాథ్స్ టీచర్ పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం మన ఉల్లాస్ కార్యక్రమంలో డిక్టేషన్లో పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఒక్కరే అనుకునేరు, మమ్మల్ని ఒక్కరిని దీంట్లో రుద్దుతున్నారని అనుకునేరు. ప్రతి జిల్లా అధికారి మీరు లింకప్ అయి ఉన్నారు. ప్రతి వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థగా ఇంకే ఇతర శాఖలు ఏది ఉన్నా కూడా దీనికి లింక్ అయి ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కరే కాదు, మీ వెంట మేమందరం ఉన్నాం. కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులు చేసే కార్యక్రమం ఇది. ఎక్కడైతే గ్రామము అక్షరాస్యత 100% సాధించగలిగి ఉంటుందో అటువంటి గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎక్కడైతే అక్షరాస్యత ఉన్న దేశం ఉంటుందో ఆ అక్షరాస్యత ఉన్న దేశంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి వనరులు కూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అక్షరాస్యత అనేది అవసరం. మనకంటూ ఒకటి ఐక్యరాజ్య సమితి ఉంటుంది. మనకు నిధులు రావాలి, మనం అన్ని అభివృద్ధి, ఈ సంస్థ నడవాలి, సెర్పు సంస్థ విజయవంతంగా నడవాలి, నిధులు కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి ఉంటుంది, ఐక్యరాజ్య సమితి. అన్ని ప్రపంచ దేశాలు కలిసి ఒక సంస్థ ఉంటుంది. ఎక్కడైతే లిటరసీ ఉంటుందో ఆ దేశానికి ఇంపార్టెంట్ ఇస్తారు. మన మంచిర్యాల జిల్లా ఉన్నది. సపోజ్ మంచిర్యాల జిల్లాలో దాదాపుగా 8 లక్షల మంది జనాభా ఉంది. 8 లక్షల మందిలో 1,00,000 మంది చదువురాని వాళ్ళు ఉన్నారు. 15 నుంచి 60 సంవత్సరాల లోపు చదువురాని వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మన మంచిర్యాల జిల్లాలో లిటరసీ రేట్ తెలుసా మీకు? అక్షరాస్యత శాతం. మనమందరం ఇప్పుడు ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? 100% అక్షరాస్యత లేకనే కదా, అనా కదా? దీంట్లో ఇంటర్ డిగ్రీ ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్ చేయండి. సగం చదివినట్ట. ఓకే, అందరికి తెలవాలి అక్షరాస్యత శాతం మంచిర్యాల ఎంత, అట్లాగే మీ కోటపల్లి ఎంత. మన వారికి తెలియకుండా బిల్డింగ్ కట్టేటోడు సిమెంట్ ఇసుక అది తెచ్చుకునే కదా. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా సిఆర్ క్లబ్లో వర్క్స్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి నిర్వహించనున్న కల్చరల్ మీట్ కార్యక్రమంలో సింగరేణి 11 ఏరియాల నుండి 250 మంది సింగరేణి కళాకారులు పాల్గొన్నారు అని జిఎం రాధాకృష్ణ తెలిపారు. మందమరి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ సాంస్కృతిక పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ 21 సాంస్కృతిక కళల్లో 2 రోజులతో పాటు కొనసాగనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో సింగరేణి వ్యవస్థాపన అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, పారిశ్రామికంగా సింగరేణి ప్రాంతంలో సాధిస్తున్న అభివృద్ధిని గురించి తెలియజేస్తూ కళాకారులు వివిధ రూపాల్లో ప్రదర్శించనున్నారని తెలిపారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల వలన కార్మిక కుటుంబాల్లో సామాజిక అభివృద్ధి, ఐక్యత,
మూఢనమ్మకాలపై అవగాహన కల్పించి కార్మిక కుటుంబాల్లో చైతన్యం కలిగించడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను మరెన్నో సింగరేణి ప్రాంతంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మందమరి ఏరియాలో సింగరేణి స్థాయి కల్చరల్ మీట్ ప్రోగ్రాం జరుగుతున్నది. దీనికి విచ్చేసిన కళాకారులందరూ కూడా ఈరోజు నిజంగా మన మందమరి ఏరియాలో కల్చరల్ మీట్ జరగడం చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని వీక్షించడానికి ఇక్కడ మందమరి ఏరియాలో ఉన్న అందరూ కూడా వచ్చి చూడవలసిందిగా మందమరి ఏరియా యాజమాన్యం తరఫున కోరుకుంటున్నారు. కల్చరల్ మీట్లో కళాకారుల యొక్క పాత్ర సింగరేణిలో ఉత్పత్తి, రక్షణ, క్వాలిటీ, ఇతర ఆరోగ్యకరమైన విశేషాల్లో చాలా పాత్ర ఉంది. సింగరేణిలో పోయిన సంవత్సరం కళాకారులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కోల్ ఇండియా లెవెల్లో సంపాదించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కళాకారులు మంచి కళాకారులు సెలెక్ట్ చేసి మళ్ళీ కోల్ ఇండియా స్థాయిలో పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా ఈ సంవత్సరం కూడా గోల్డ్ మెడల్ రావాల్సిందిగా నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా కళాకారుల యొక్క పాత్ర సింగరేణిలో ఏ విధంగా ఉంటుందంటే రక్షణని పెంపొందించడంలో కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యకరమైన విషయాలు తెలియజేయడం, మద్యపానానికి బానిసలు కాకుండా ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క మద్యపానం తాగడం వల్ల దురలవాట్ల వల్ల ఏ విధంగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇటువంటి ఎన్నో మా సింగరేణి కళాకారులు దాన్ని నిజ రూపంలో చూపెట్టి అర్థమైన రీతిలో ప్రదర్శించడం జరిగింది. అటువంటి కళాకారులు ఉన్న ఈ సింగరేణి సంస్థ నిజంగా ఎంతో ఆనందదాయకంగా ఉండటంలో ఈ సంస్థ మంచి ఆరోగ్యకరమైన సంస్థగా ఉండటంలో మన కళాకారుల పాత్ర ఎంతైనా ఉంది. సింగరేణి సంస్థ ఇప్పుడు మనం డైవర్సిఫికేషన్స్ పోతున్నాం, ఒక్క సంస్థే కాకుండా ఇతర వాటికి కూడా పోతున్నాం. కాబట్టి కళాకారులు అందరికి కూడా మనకి తెలిసేటట్టు ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసి మన యొక్క సింగరేణి ఫ్యూచర్ ఏంటి, ఏ విధంగా మనము డైవర్సిఫికేషన్ పవర్ జనరేషన్ వెళ్తున్నాం, క్రిటికల్ మినరల్స్కి వెళ్తున్నాం, ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఇట్లా డిఫరెంట్ మనము డైవర్సిఫికేషన్స్ పోయే ఈ క్రమంలో కళాకారుల పాత్ర సింగరేణిలో ఎంతైనా ఉందని. మందమరి పట్టణంలో సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక నాయకుడు కామ్రేడ్ వీటి అబ్రహం 41వ వర్ధంతిని ఈరోజు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మొదలగు సంఘాలు కామ్రేడ్ వీటి అబ్రహం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ వీటి అబ్రహం భూస్వామ్య గూండాలకు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల సాధన కోసం 1970-1984 మధ్య కాలంలో కార్మికుల పక్షాన పోరాటం చేసి హక్కులను సాధించుకోవడం జరిగిందని, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చివరి వరకు కార్మిక పక్షపాతిగానే ఉన్నాడని అన్నారు. ఈరోజు కామ్రేడ్ వీటి అబ్రహం 41వ వర్ధంతిని జరుపుకుంటూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే కార్మిక సంఘాలు, కార్మికులు ముందుకు వెళ్లాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఆశాజ్యోతి కామ్రేడ్ వీటి అబ్రహం గారు కేరళ రాష్ట్రంలో జన్మించి మైనింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఈ బెల్లంపల్లి ప్రాంతం, మందమరి ప్రాంతంలో ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తి. ఇక్కడ నుండి సింగరేణి కార్మికుల స్థితిగతులు, శ్రమ దోపిడీ, హక్కులు లేనటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికుల అండ కోసం, అదేవిధంగా పట్టణ ప్రజల స్వేచ్ఛా వాయుల కోసం మందమరి యూనియన్ ఆఫీస్లో టైపిస్ట్గా ఏరి అనేక హక్కులు సాధించేటువంటి మహానాయకుడు కామ్రేడ్ వీటి అబ్రహం. ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల ఆగడాలను చూసి వాళ్ళ ఆగడాలను వ్యతిరేకిస్తున్న తరుణంలో దానికి తోడు మందమరిలో కామ్రేడ్ వీటి అబ్రహం గారు, మునీర్ గారు నాయకులుగా ఉండేవారు. వారిపై ఇలా భూస్వాముల గుండాలు విచక్షణ రహితంగా దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన తరుణం. అలాంటి తరుణంలో సింగరేణి కార్మికులు KK5 నుండి ఉవ్వెత్తున లేచి ఇక్కడ భూస్వాముల ఆగడాన్ని వ్యతిరేకిస్తూ గడిలపై దాడి చేయడానికి బస్టాండ్ పోతున్న తరుణంలో జనవరి 5-6 తారీఖు నాడు ఆడ పోలీసుల కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్లో దాదాపు 4 మంది కార్యకర్తలు ఇలా అసలు బాసినటువంటి చరిత్ర ఇలా కమ్యూనిస్టు పార్టీ సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్. అయినా ఇలా ఉద్యమం ఆగలేదు. భూస్వాముల గుండాలను అరికట్టాలనే ఉద్దేశంతో
ఇలా కామ్రేడ్ విటి అబ్రహం గారు, మునీర్ గారు అనేక పోరాటాలు చేసిన చరిత్రలో కనీసం భార్య బిడ్డలను తీసుకొని మార్కెట్కి వెళ్ళే పరిస్థితి లేనటువంటి ఆగడాలు చెలామవుతున్న భూస్వాముల గుండాలను వాళ్ళ దౌర్జన్యాలు ఎదిరించి పోరాడి చివరకు ఆ భూస్వాములను అంతమొందించి ఈ మందమరి పట్టణ ప్రజలకు, సింగరేణి కార్మికులకు స్వేచ్ఛావాయులు మిలిచినటువంటి మహానాయకుడు, నిస్వార్థపరుడు, న్యాయబద్ధంగా పనిచేసేవాడు, ఎలాంటి స్వార్థం లేకుండా ఇలా పనిచేస్తున్న తరుణంలో 1984 నవంబర్ 4 తారీఖు నాడు ఇలా వివిధ కార్యక్రమాలు, ఉద్యమాలు చేసి ఇంటికి అలసిపోయేస్తున్న తరుణంలో తన భార్య బిడ్డలతో స్వేద ఇచ్చే టైంలో నక్సలైట్ల ముసుగులో భూస్వాముల గుండాలు కత్తులతో, బరుసులతో అతి దారుణంగా చంపేశారు. ఇలా ఒక మహానాయకుని ప్రజలకు లేకుండా, కార్మికులు లేకుండా చేసినటువంటి దుర్మార్గపు చర్య ఇలా ఆ రోజు 1984 యావత్ కార్మిక వర్గం శోక సముద్రాన్ని మునిగిపోయి అతని వేలాది మంది కార్మికులు ఇలా వాళ్ళ దహన సంస్కారంలో పాల్గొని నివాళులు అర్పించినటువంటి మహానాయకుడు. అలాంటి నాయకుడిని ఇలా మనం స్మరించుకోవాలి. కార్మిక హక్కుల కోసం పోరాడే ప్రాణాలు అర్పించిన నాయకులు ఎంతో మంది ఈరోజు సింగరేణి కార్మిక వర్కర్స్ సీనియర్ కమిషన్ పార్టీలో చెలవుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులు పండించిన పత్తి, వరి ధాన్యాలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలి. లక్షెట్టిపేట మండల గుల్లకోటలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు బంద్ పాటిస్తున్న ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు. లక్షెట్టిపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. ప్రతి క్షణం ప్రజలను రక్షించడానికి పోలీసులు పనిచేస్తున్నారని తెలిపిన డీసీపీ ఏ భాస్కర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.